ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబాలకు నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుడు తన మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. ఎందుకంటే మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి, మనుషుల మాటలు మనకు కన్నీరు రప్పిస్తాయి. అందుకే దేవుడు ప్రతిరోజు ఉదయాన్నే తన శక్తి కలిగిన మాటతో మనల్ని దర్శిస్తున్నారు. ఆయన మాటకు ఎంత శక్తి ఉందంటే ఎండిపోయిన ఎముకలను తిరిగి జీవింపచేస్తుంది, ఎండిపోయిన నీ జీవితాన్ని కూడా తిరిగి ఫలింపచేస్తుంది, నశించిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కడుతుంది. కాబట్టి పరిస్థితులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నా వాటిని చూడొద్దు, శక్తి కలిగిన దేవుని చూడండి, శక్తి కలిగిన మాటను పట్టుకోండి, ప్రార్థనలో పోరాడండి. ప్రతి వాగ్దానం యొక్క నెరవేర్పును మీరు చూడబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన విన్నపమును గురించి మేము ప్రార్థిస్తున్నాం. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా తప్పుగా కామెంట్స్ అన్ని చదవండి, మీరు కూడా అందరి కొరకు ప్రార్థించండి. మనందరం కూడా ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి ఒకరికొరకొకరు ప్రార్థిస్తూ దేవుని మాటల చేత ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆయన కొరకు నమ్మకంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు అద్భుతకరమైన కార్యములు మన ఆత్మీయ కుటుంబములు అందరి జీవితాల్లో జరిగించబోతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ఆమేన్. నిజంగా దేవుని నమ్మిన వారి జీవితాల్లో, ఆయన తోడు తీసుకొని ఆయనను ఆశ్రయించిన వారి జీవితాల్లో వారు ఏదైతే నమ్ముతారో అది తప్పక వారి జీవితంలో దొరుకుతుంది. దానిని తప్పక వారు పొందుకుంటారో వారికి ఏది కూడా తక్కువ కాదు. ఉన్నదున్నట్లుగా మీరు విశ్వసించినప్పుడు తప్పకుండా మీ జీవితంలో కూడా నెరవేరుతుంది. ఆయనపై ఆనుకొని పూర్తిగా నీవేనయ్యా నన్ను లేవనెత్తాలి, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం ఏదీ లేదు, నేను దేనిపైన ఆధారపడడం లేదు, వేటిపైన ఆధారపడడం లేదు, ఏ మనుషులు నేను నమ్ముకోలేదు, నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా, నీవే నాకు తోడు, నీవే నాకు ఆశ్రయం అని ఎవరైతే మాటలోనే కాకుండా క్రియలలో కూడా నమ్మికను కనపరుస్తారో వారి జీవితంలో నిజంగానే వారు అడగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ఈ లోకంలో అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒక అక్కర ఉంటుంది. ఆయన నమ్మిన వారి జీవితాల్లో వారికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు. వారికి ఏ లోటు ఉండదు, వారికి ఏ అక్కర కూడా ఉండదు, ఏ కుదువ కూడా ఉండదు. ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో 40 సంవత్సరములు ప్రయాణం చేసినప్పుడు వారికి ఏది కూడా తక్కువ కాలేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా వారిని నడిపించాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాడు. ఏమీ దొరకని అరణ్య మార్గంలో ఏమీ తక్కువ కాకుండా వారిని నడిపించాడు దేవుడు. అనేక ఆపదలు వచ్చే, ఆహారం లేదు, ఆహారాన్నిచ్చాడు. దప్పికొన్నారు, దప్పిక తీర్చాడు. అరణ్య మార్గంలో దప్పిక ఎలా తీరిందంటే బండల నుండి దేవుడు నీటిని పుట్టించాడు వారి కొరకు. అంటే అసాధ్యమైన వాటిని కూడా ఆయన సాధ్యపరచగలడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు వారికి ఆకలైనప్పుడు. అవును, తన బిడ్డల కొరకు ఆయన పరలోకం నుండి సమస్తాన్ని కూడా వారి కొరకు సమకూర్చగలడు. ఈ మాటలు వింటున్న నీ జీవితం ఈరోజు ఒకవేళ అరణ్యంలో ఉందా? ఈ అరణ్య మార్గంలో నాకు అన్ని కొదువలే, అన్ని లోటులే, నేనేది కావాలనుకుంటున్నా అన్నీ దూరం అయిపోతున్నాయి,
నేనేది పొందుకోలేకపోతున్నాను, నా జీవితం అంతా నిస్సారంగా ఉంది, ఎవ్వరికీ ఉపయోగం లేని జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను అని ఈరోజు నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో. ఒకవేళ నీ జీవితం అరణ్యంలా ఉన్నా పర్వాలేదు, భయపడొద్దు. దేవుని తోడు, దేవుని సహాయం నువ్వు తీసుకో. ఆయన అరణ్యాన్ని నీటి మడుగుగా చేయగలడు, ఎండిన ఎడారిని నీటి బుగ్గలుగా చేయగలడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఈ భూలోకంలో ఏ సహాయము దొరకకపోయినా, ఈ లోకంలో ఎవరి తోడు దొరకకపోయినా, ఈ లోకంలో వారి లోటు ఎవరు తీర్చకపోయినా, ఆయన పైనుండి సహాయం దయచేస్తాడు. పరలోకపు స్వస్థతను వారికి అనుగ్రహిస్తాడు. పరలోకపు దీవెనలతో వారిని నింపుతాడు. ఈ లోక సహాయం నీకు దొరకనప్పుడు దేవుని వైపు చూడండి, ప్రభువును ఆశ్రయించండి. కొండల తట్టు మీ కన్నులెత్తండి, ఆకాశం వైపు ఆయన వైపు చూడండి. ఆయనను ఆశ్రయించండి, ఆయనను పిలవండి, తప్పక ఆయన మీ దగ్గరకు దిగి వస్తాడు. దావీదు మహారాజు తనకు ఏమీ తోచినప్పుడు, ఈ భూలోకంలో ఎవరు సహాయం చేయనప్పుడు ప్రభువును పిలుస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని హృదయపూర్వకంగా దేవుని వైపు చూస్తున్నాడు. కొండల తట్టు అంటే ఆకాశం వైపు చూస్తున్నాడు. అయ్యా, ఆకాశం నీ సింహాసనము, భూమిని పాదపీఠము, ఆకాశ మహాకాశముల పట్టజల మహోన్నతుడవు నీవు. నా ఈ లోటు, ఈ అవసరత నీకు అసాధ్యం కాదయ్యా. నోటి మాట చేత ఈ మహా ఆకాశాన్ని సృష్టించావు, నోటి మాట చేత ఈ భూమిని సృష్టించావు. ఒక్క మాట సెలవిస్తే నా జీవితం మారిపోతుందయ్యా. నీవొక్క మాట సెలవిస్తే చాలు, నా లోటుపాట్లన్నీ కూడా తీరుతాయి. నీవు ఆజ్ఞాపిస్తే నాకేది తక్కువ కాదయ్యా అని ఈరోజు నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే, ప్రస్తుతం నీవు ఏ లోటులో ఉన్నా, ఏ సహాయం కొరకు నీవు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రతి సహాయము నీకు దేవుని దగ్గర నుండి వస్తుంది. అందువల్ల దేని వైపు చూడొద్దు. నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత భయంకరమైన వ్యాధి అయినా, ఏ లోటు నీ జీవితంలో ఉన్నా, గర్భఫలం లేదా, ఉద్యోగం లేదా, బిడ్డలకు రక్షణ లేదని దిగులు పడుతున్నావా, భర్త రక్షణ లేదని ఏడుస్తున్నావా, భార్య మారుమనసు పొందలేని బాధపడుతున్నావా, ఆర్థిక బంధకాలని కన్నీరు కారుస్తున్నావా, శత్రు పోరాటములున్నాయని ఏడుస్తున్నావా, నీ లోటు ఏదైనా, నీ కుటుంబంలో ఏ కొరతున్నా నీకు దేవుడు పైనుండి పంపిస్తాడు సహాయాన్ని. నీ లోటు తీర్చడానికి ఆయన తన దూతల్ని పంపిస్తాడు. భయపడొద్దు, పూర్తిగా ఆయనపై ఆధారపడండి. నీవు ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నా, నాకు సహాయము దేవుడే, నేను రెండు చేతులు దేవుని వైపు ఎత్తి, నేను ఈ లోకంలో సహాయాన్ని కోల్పోయాను, నేను ఓడిపోయాను అని నీ నిస్సహాయతను దేవునికి తెలియజేస్తూ ఆయన సహాయం కొరకు వేడుకుంటే, తప్పక పైనుండి సహాయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. నీకిక లోటు ఉండదు. నీ ప్రతి లోటును కూడా దేవుడు తీర్చబోతున్నాడు. నీవెంతగా ఆయన మీద ఆధారపడితే అంతగా అన్నీ ఆయనే చూసుకుంటాడు. నీ భారం ఆయనపై వేయగలిగితే నీ భారం నేను మోస్తాడు. దేవుడు నీకు ఎప్పుడు ఏది కావాలో ఆ సమయంలో నీకు సమస్తాన్ని దయచేస్తాడు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా అన్న వారందరూ నాతో కలిసి ఒక్క నిమిషం మోకరిస్తారా? ఎంతమంది అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నారో అందరి జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. వారికి ఏది లేదో, ఏ లోటుందో వారికి ఏమీ తక్కువ కాకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అసాధ్యమైనది లేని దేవా, సమస్తాన్ని సాధ్యపరిచే తండ్రి, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చిన దేవా, సమస్తాన్ని సాధ్యపరిచే తండ్రి, నేను సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను సెలవిచ్చిన తండ్రి, ఎంతమంది ఈరోజు లోటులో ఉండి ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న కార్యం వారి జీవితంలో జరగక కన్నీరు కారుస్తూ ఉన్నారో, వారి లోటును మీరు తీరుస్తారని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు. తప్పక వారి జీవితాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నందుకు, మీరు కార్యము ప్రారంభిస్తున్నందుకు, మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు, వారి భారమును మీపై వేసుకుంటున్నందుకు, వారికి బదులుగా వారి యుద్ధాన్ని మీరు చేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా కామెంట్స్లో అనేక మంది బిడ్డలు మాకు సమస్యలు తెలియజేస్తున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఉన్నది లేనట్లు చేయగలిగిన దేవా, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేదేవా, శూన్యంలో సృష్టిని చేసేదేవా, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేదేవా,
ప్రతి అసాధ్యమైన కార్యమును మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. శూన్యంగా ఉన్న వారి జీవితాల్లో నూతన సృష్టి చేస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా లేవనెత్తిన తండ్రి రక్షణ కార్యములు జరిగించండి. పాపము నుండి, వ్యసనాల నుండి విడిపించండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి తండ్రి. అనారోగ్య బంధకాల నుండి విడిపించండి అయ్యా. ఎవరైనా ఇంటెన్సివ్ కేర్లో, హాస్పిటల్లో ఉంటే ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. నమ్మిన వారందరూ ఇప్పుడు ఆరోగ్యము పొందుకొందురుగాక. యేసు జీవము వారిని తాకుతుందని నమ్ముతున్నాను. కోర్టు బంధకాల్లో ఉన్న వారికి విడుదల వేసిన వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నాను. ఉద్యోగ సమస్యలతో సతమతమవుతూ ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. గర్భఫల లేని బిడ్డలందరి జీవితాలు అద్భుతం జరుగునుగాక యేసునామములో. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు జరుగునుగాక యేసునామములో. ఎగ్జామ్స్ రాసిన బిడ్డల జీవితాలు అద్భుత కార్యం జరిగించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించండి. గృహాలు కట్టుకుంటున్న వారి జీవితాలు అద్భుతకరంగా ముందుకు నడిపించండి. గృహాలు లేని వారికి కూడా స్వంత గృహాలు మీరు దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. లోటుపాట్లు తీర్చండి. నష్టాల నుండి విడిపించండి. ధనాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. ప్రతి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా నీకు అప్పగిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలములో, వారు ప్రారంభించే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఏ కొరత కలిగి, ఏ లోటు కలిగి ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నారో దేవుడు మీ లోటును తీర్చబోతున్నాడు. మీ ప్రతి కొరతను కూడా ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా ఆయన దీవెనలు కుమ్మరించబోతున్నాడు. విశ్వసించండి. దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.